హాయ్ అండి, నమస్తే. నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారని అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూడండి. చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నోటిఫికేషన్ వస్తుంది. మన వీడియోస్ అనేది మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. ఛానల్ని ఇంతవరకు ఆదరించి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలండి. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈ రోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అని, మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఇలాంటి పెళ్లి రోజులు పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అన్ని యూస్ఫుల్ టిప్స్ అండి, అన్ని కొత్త టిప్స్ అయితే షేర్ చేస్తున్నాను. ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. టిప్ని అయితే తెలుసుకుందాం. ఫస్ట్ టిప్ వచ్చేసి ప్లాస్టిక్ గ్లాసులు ఇలాంటివి అయితే మన ఇంట్లో ఉంటూ ఉంటాయి కదండి. ఇలాంటి ప్లాస్టిక్ గ్లాస్ తీసుకొని దీన్ని నిండుగా రైస్ నింపుకోవాలండి. రైస్ నింపుకొని చాకులు కానీ సిజర్లు కానీ ఒక్కొక్కసారి మనం కట్ చేసుకుని అలానే పడేస్తూ ఉంటాం కదండి. అవి పొదినిపోయి షార్ప్నెస్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. అలా ఉన్నప్పుడు చక్కగా ఇలా రైస్ని ఒక ప్లాస్టిక్ గ్లాసులో ఇలా నింపుకొని దీనిలో సెజర్లు కానీ ఆకులు కానీ సెజర్స్ కానీ చక్కగా ఇందులో పెట్టుకున్నాం అనుకోండి, షార్ప్నెస్ పెరుగుతాయండి. షార్ప్నెస్ పోకుండా, తుప్పు పట్టకుండా, సిలుం పట్టకుండా ఎక్కువ రోజులు ఉంటాయండి. యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. సెకండ్ టిప్ని అయితే తెలుసుకుందాం. సెకండ్ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, నా ఛానల్ ఎవరైనా కొత్తవారు చూస్తున్నట్లయితే ప్లీజ్ ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూడండి. చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నోటిఫికేషన్ వస్తుంది. మన వీడియోస్ అనేది మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. ప్లీజ్ అండి, వీడియో నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కరివేపాకు మనం మార్కెట్ నుంచి తెచ్చుకుంటూ ఉంటాం కదండి. ఇలా మండలతో ఒక్కొక్కసారి తెచ్చుకుంటూ ఉంటాము, ఇలా రెబ్బలతో ఒక్కొక్కసారి తెచ్చుకుంటూ ఉంటాం కదండి. దీన్ని ఎలా స్టోర్ చేసుకోవాలనేది ఈ టిప్ అయితే షేర్ చేస్తున్నాను. ఇలా మండలతో ఉన్న కరివేపాకుని ఇలాగ జ్యూస్ బాటిల్ అయితే మన ఇంట్లో ఉంటూ ఉంటాయి కదండి, జ్యూస్కి తెచ్చుకొని తాగుతూ ఉంటాము. ఈ బాటిల్ని నేను ఇలా యూజ్ చేసుకుంటున్నాను. ఏ బాటిల్ అయినా పర్వాలేదండి. ఇలా వాటర్ నిండుగా ఆ బాటిల్లో నింపుకొని ఈ కొమ్మని అందులో పెట్టుకున్నాం అనుకోండి, మనకి కర్రీలోకి అవసరానికి తీసుకుని వాడుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందండి. ఇలా కరివేపాకుని తీసుకొని కర్రీలో వేసుకోవచ్చు. ఈ వాటరు 2 డేస్కి 3 డేస్కి మనం మార్చుకుంటే సరిపోతుందండి. 10 డేస్ అయినా కూడా కరివేపాకు అనేది వాడిపోకుండా, కుళ్ళిపోకుండా, పాడైపోకుండా ఉంటుందండి. యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. కరివేపాకుని ఇలా పెట్టుకున్నాం అనుకోండి, చాలా రోజుల వరకు ఉంటుంది. మనం వాటర్ 2 డేస్కి 3 డేస్కి మార్చుకుంటూ ఉంటే సరిపోతుందండి. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. రిజల్ట్ అనేది మీరే చూస్తారు. యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. ఇంకొక పద్ధతిలో కరివేపాకును ఎలా స్టోర్ చేసుకోవాలనేది చూపిస్తున్నానండి. ఇలాగా కరివేపాకును మొత్తం కూడా ఇలా చేసుకోవాలి. నేను ఒక బాక్స్ తీసుకుని దీంట్లో పేపర్ కానీ టిష్యూ పేపర్ కానీ ఏదో అందుబాటులో ఉంటే అది వేసుకోవచ్చండి. ఇలా నేనైతే పేపర్ వేసుకున్నాను. దీంట్లో కరివేపాకు అయితే తీసుకున్నాం కదండి, కరివేపాకుని ఇందులో పెట్టుకొని దీనిపైన కూడా మళ్ళీ టిష్యూ పేపర్ కానీ దీనిపైన ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి, తేమను ఈ న్యూస్ పేపర్ కానీ టిష్యూ పేపర్ కానీ అబ్జర్వ్ చేసుకుంటుంది. కాబట్టి కరివేపాకు ఎన్ని రోజులు ఉన్నా కూడా పాడవకుండా ఉంటుంది. ఇలా మూత పెట్టుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాం అనుకోండి, మనకు కావాల్సినప్పుడు తీసుకుని వాడుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఈ టిప్స్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ని అయితే తెలుసుకుందాం. ఏదైనా ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఒక 1/2 టీ స్పూన్ సర్పు వేసుకోవాలి, 1/2 టీ స్పూన్ పంచదార తీసుకోవాలండి. ఈ రెండు బాగా కలిసేలాగా కొంచెం వాటర్ పోసుకొని స్పూన్ పెట్టి కలుపుకోవాలి. ఈ రెండింటిని బాగా స్పూన్ పెట్టి ఇలాగా మొత్తం కరిగేలాగా కలుపుకోవాలి. ఇది దేనికి ఉపయోగపడుతుందంటే, మనకి నైట్ గిన్నెలు కడిగేసుకున్న తర్వాత పొయ్యి దగ్గరికి కిచెన్లో బాగా బొద్దింకలు అయితే తిరుగుతూ ఉంటాయి కదండి. బొద్దింకలు కానీ బల్లులు కానీ చిన్న చిన్న పురుగులు కానీ రాకుండా ఉంటాయండి. పంచదారకి అయితే బొద్దింకలు బాగా అట్రాక్ట్ అవుతాయండి. ఇలాగ మనం చక్కగా ఈ రెండింటిని ఇలా కలుపుకొని ఇలా గ్యాస్ స్టవ్ కింద నైట్ గిన్నెలు కడిగేసిన తర్వాత ఇలా పెట్టుకున్నాం అనుకోండి, బొద్దింకలు ఈ ప్లేస్లో ఎక్కువ తిరుగుతూ ఉంటాయి కదండి. మనకి ఏ ప్లేస్లో అయితే ఎక్కువ తిరుగుతున్నాయి బొద్దింకలు, ఆ ప్లేసుల్లో ఇలా కొంచెం బౌల్లో సర్పును అలానే పంచదార కలుపుకొని ఇలా పెట్టుకున్నాం అనుకోండి, బొద్దింకలు వీటి ఘాటుకి రావండి. అయిపోయిన ఖాళీ పేస్ట్లు ఉంటాయి కదండి, ట్యూబ్లు, ఇవి పడేయకుండా ఇలా యూజ్ చేసుకోవచ్చండి. ఇందులో ఎంతో కొంత పేస్ట్ అయితే ఉంటుంది కదండి. ఇలా సిజర్తో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇందులో అయితే చాలా పేస్ట్ అయితే ఉంటుందండి. మనం దీన్ని వేస్ట్ చేయకుండా చక్కగా ఇలా కట్ చేసేసుకొని మొత్తం అంతా కూడా ఇలా కట్ చేసేసుకొని ఈ ట్యూబ్లో అయితే చూసారా ఎంత పేస్ట్ అయితే ఉందో. ఇలా వేస్ట్ చేయకుండా మనం ఇలాంటి ఖాళీ అయిన టూత్బ్రష్ ట్యూబ్లను చక్కగా ఇలా కట్ చేసేసుకొని దీంట్లో వాటర్ పోసుకోవాలి. ఇలా వాటర్ పోసుకొని ఇలా అనుకుంటే చూడండి ఫ్రెండ్స్, ఎంత బురద అయితే వస్తుందో. దీంట్లో పేస్ట్ అయితే చాలా ఉంది. ఇలాగ మనం అయిపోయిన పేస్ట్ని పడేయకుండా ఇలా యూజ్ చేసుకోవచ్చు. ఈ వాటర్ని ఏదైనా ఒక స్ప్రే బాటిల్లో పోసుకోవాలి. ఆ వాటర్ని అయితే నేను ఒక స్ప్రే బాటిల్లో పోసుకున్నానండి. ఇలా స్ప్రే బాటిల్లో
ఇలా గ్యాస్ పొయ్యి మీద కొంచెం స్ప్రే చేసుకొని మనం ఏదైనా ఒక క్లాత్ పెట్టి తుడుచుకున్నాం అనుకోండి, ఈ గ్లాసెస్ మంచి షైనింగ్ అనేది వస్తాయండి. చక్కగా ఇలాగ మనం స్ప్రే చేసుకోవాలి. ఇలాగా ఒక క్లాత్ తీసుకొని క్లాత్ పెట్టి ఇలా తుడుచుకున్నాం అనుకోండి, మంచి షైనింగ్ వస్తాయండి. ఎటువంటి డౌట్ అయితే అవసరం లేదు. ఈ వాటర్ని చక్కగా అన్ని విధాలుగా చాలా విధాలుగా ఉపయోగించుకోవచ్చు. చాలా ఉపయోగాలు ఉన్నాయండి ఈ వాటర్ వలన. చూసారా ఈ విధంగా చక్కగా మనం క్లీన్ చేసుకోవచ్చండి. మంచి షైనింగ్ కూడా వస్తుంది. గ్యాస్ స్టవ్ కూడా మంచి షైనింగ్ వస్తుందండి. చూసారా ఎంత చక్కగా వస్తుందో. యూజ్ అనుకుంటే ట్రై చేయండి. అలాగే ఫ్రిడ్జ్ కూడా మనం అడవుల్లో ఎట్లా పడితే అట్లాగా చేతితో అంటుకుంటూ ఉంటాం కదండి. ఒక్కొక్కసారి చేతి మరకలు కూడా పడిపోయి చాలా అసహ్యంగా కనిపిస్తూ ఉంటుంది కదండి. ఇలాగ ఈ స్ప్రే వాటర్ను కూడా దీని మీద ఇలా స్ప్రే చేసుకుని చక్కగా క్లీన్ చేసుకోవచ్చండి. ఈ వాటర్ వల్ల చాలా ఉపయోగాలు అయితే ఉన్నాయండి. ఇలా ఫ్రిడ్జ్ మొత్తం కూడా చక్కగా పైన ఉన్నటువంటి డోర్ని ఇలా చక్కగా ఇలా కొంచెం స్ప్రే చేసుకొని క్లాత్ పెట్టి శుభ్రంగా చక్కగా క్లీన్ చేసుకోవచ్చండి. ఇలా వాటర్ని స్ప్రే చేసుకొని ఇలా క్లాత్ పెట్టి చక్కగా తుడుచుకోవచ్చు. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత చూడండి మంచి షైనింగ్ అనేది వస్తుంది. రిజల్ట్ అనేది మీకే కనిపిస్తుందండి. మీరు కూడా ట్రై చేయండి. 100% వర్క్ అవుతుంది. ఎటువంటి డౌట్ అయితే అవసరం లేదు. ఫ్రిడ్జ్ పైన ఉన్నటువంటి డస్ట్ కానీ అలానే మరకలు కానీ మొత్తం కూడా శుభ్రంగా క్లీన్ అయిపోతాయండి. యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. అలాగే చెక్క డోర్లు అయితే ఉంటూ ఉంటాయి కదండి మన ఇంట్లో. అలాగే డోర్ల మీద కూడా చక్కగా మనం ఇలా స్ప్రే చేసుకున్న వాటర్ని ఇలా క్లీన్ చేసుకోవచ్చండి. చూసారా ఈ విధంగా మనకి డోర్ల మీద కూడా అప్పుడప్పుడు మరకలు పడుతూ ఉంటాయి కదండి. ఇలా ఈ వాటర్ని ఇలా స్ప్రే చేసుకుని చక్కగా క్లీన్ చేసుకోవచ్చు. అలాగే ఇలాంటి అద్దాలు అయితే ఉంటూ ఉంటాయి కదండి. ఇలా స్ప్రే చేసేసుకొని ఈ వాటర్ని చక్కగా క్లీన్ చేసుకోవచ్చు. ఈజీగా క్లీన్ అయిపోతుంది. అద్దం కూడా చక్కగా మెరిసిపోతుందండి. ఇలా క్లాత్ పెట్టి తుడిచేసుకున్నాం అనుకోండి, మనకి అద్దం కూడా మంచి షైనింగ్ అనేది వస్తుంది. యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. మన ఇంట్లో ఉండే పెంగాని కప్పులు కూడా ఇలా ఈ వాటర్ పెట్టి చక్కగా క్లీన్ చేసుకోవచ్చండి. ఈజీగా తొలగిపోతాయి. ఈ పేస్ట్ వాటర్ వీటికి చాలా బాగా యూజ్ అవుతాయి. వీటిపైన ఉన్నటువంటి మరకలు కానీ డస్ట్ కానీ ఈజీగా రిమూవ్ అయిపోతుంది. ఇలా ఈ వాటర్ని మనం చక్కగా ఇన్ని విధాలుగా ఉపయోగించుకోవచ్చండి. దీనివల్ల అయితే చాలా ఉపయోగాలు అయితే ఉన్నాయి. ఖాళీ అయిపోయిన టూత్పేస్ట్ని పడేయకుండా ఇలా యూజ్ చేసుకోవచ్చండి. చూసారా ఈ విధంగా అన్నీ కూడా చక్కగా మనం ఇలాగ ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఈ టిప్స్ అయితే మీకు నచ్చాయి అనుకుంటున్నా. నచ్చితే మాత్రం ప్లీజ్ అండి వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలా పింగాణీ కప్పుల్ని కడిగిన తర్వాత ఇలా బోర్లించి చూపిస్తున్నాను చూడండి. చక్కగా క్లీన్ అయిపోతాయి. యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. ఐ హోప్ ఈ టిప్స్ అన్నీ మీకు నచ్చాయి అనుకుంటున్నా. నచ్చితే మాత్రం ప్లీజ్ అండి వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ నంబర్ షేర్ చేయండి. ఎలా వచ్చిందనేది కూడా ప్లీజ్ అండి కమెంట్ సెక్షన్లో మీకు ఏ టిప్ అయితే బాగా నచ్చిందో తప్పకుండా కమెంట్ చేయండి. మీకు ఏ టిప్ కావాలనేది కూడా కమెంట్ చేయండి. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూడండి. చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నోటిఫికేషన్ వస్తుంది. మన వీడియోస్ అనేది మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. నా ఛానల్ని ఇంతవరకు ఆదరించి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇలానే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా నా ఛానల్లో రోజు కూడా మంచి మంచి టిప్స్ అయితే నేను షేర్ చేస్తూ ఉంటాను. ఈ టిప్స్ అన్నిటిలో ఏదో టిప్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ అండి తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనండి మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి. అంతవరకు బాయ్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ ఝాన్సీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.